అదృష్టం బాగా లేకపోతే అరటిపండు తిన్నా పన్నిరుగుద్ది అనే డైలాగ్ చూసి ఎవడో తలా తోకలేని డైలాగ్ రాశాడు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆర్ఆర్ పరిస్థితి చూస్తుంటే అర్థమవుతుంది ఆ డైలాగ్ యొక్క గొప్పతనం ఏంటో. ఏంటన్నా, అరటిపండు తింటే పన్నిరిగిందా? అంత గట్టిగా ఉన్న పండు ఎందుకు తిన్నావన్నా? పన్నిరిగినందుకేనా నువ్వు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నది? భలే దొరికావురా నాకు నువ్వు. డైలాగ్లో మీనింగ్ వదిలేసి పండు దగ్గరే ఆగిపోయావు చూడు, అక్కడే నాకు ఆర్ఆర్ ఫ్యూచర్ ఏంటో అర్థమైపోయిందిరా. ఊకో అన్న, నీ హయాంలో ఏదో ఆర్ఆర్ వెలిగిపోయినట్టు తెగ బిల్డప్లు ఇస్తున్నావు. చూస్తున్నావు ఆర్ఆర్ రజత్, ఇలాంటివన్నీ మన టీంకు జరిగేవి ఇంతకుముందు. ఇప్పుడు మన జాతకం వాళ్ళకి షిఫ్ట్ అయినట్టుందిరా. అంతే అన్న, ఆర్తో స్టార్ట్ అయ్యే టీంను ఐపీఎల్లో ఏదో ఒక గ్రహం పట్టుకుని పీడిస్తుందనుకుంటా. ఈ సీజన్ ఆ గ్రహం రూట్ మార్చి మనల్ని వదిలేసి ఆ ఆర్ఆర్ను పట్టుకుంది. హలో, మమ్మల్ని ఏ గ్రహము పీడించడం లేదు, మేమంతా బాగానే ఉన్నాం. ఒప్పుకోవడానికి మొహమాటం ఎందుకురా సంజు? ఒక్క రన్ పరిగెత్తలేక మ్యాచ్ ఓడిపోవడం, సూపర్ ఓవర్ ఆడి కూడా మ్యాచ్ ఓడిపోవడం, ఇదంతా చూసి కూడా ఎందుకురా నీ కవరింగులు? నీ దగ్గర దాచేది ఏముందన్నా? మా పరిస్థితి మరీ దిగజారిపోయింది. దాన్ని మార్చాలంటే అది మీ వల్లే అవుతుంది. కొంపదీసి మళ్ళీ ఆ గ్రహాల మూమెంట్ మా వైపు టర్న్ తీసుకోమంటావా ఏంటి? అదంతా ఏమీ లేదన్నా, జస్ట్ మనకి ఇంకో మ్యాచ్ ఉంది కదా, అదొక్కటి మీరు ఓడిపోతే మాకు కాస్త గౌరవప్రదంగా ఉంటుంది. ఇది బాగానే ఉందిరా, మీ గౌరవం కోసం మమ్మల్ని గొయ్యిలో పడమంటావా? ఛాన్సే లేదు, గెలుపు మాదే రోయ్. ఏంది సంజన్న వాళ్ళని బతిమిలాడుతున్నావు? ఇప్పుడు నేను కెప్టెన్ను, ఇవన్నీ నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళి ఆ విరిగిన పన్నుకు రిపేర్ చేయించుకోపో. వీడొకడు ఇంకా నా పన్ను విరిగింది అనుకుంటున్నాడు తప్ప మ్యాటర్ మాత్రం అర్థం కాదు వీడికి. చెప్పరా రియాను, మొన్న మీ గ్రౌండ్లో ఓడించేశాం, రేపు మా గ్రౌండ్లో ఓడించేస్తాం. గ్రౌండ్ మారినా రిజల్ట్ మాత్రం మారదు. మీరు చిన్నస్వామిలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదంట కదా. ఈ ఒక్క సెంటిమెంట్ చాలు, మేము అల్లుకుపోతాం. ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేయడానికి ఒక బకరా కావాలరా మాకు. అదెవరా అని చూస్తుంటే మీరు కనిపించారు. బకరాలు అవుతామో మిమ్మల్నే బలి చేస్తామో గ్రౌండ్లో తెలుస్తుందిలే. మొన్న మీరిచ్చిన టార్గెట్ను మా వాళ్ళు ఒక్క వికెట్ కోల్పోయి చేశారా. ఈసారి ఆ ఒక్క వికెట్ కూడా పోకుండా మిమ్మల్ని ఓడిస్తాం, చూసుకో. మీకేనా బ్యాటర్లున్నది? మా యశస్విని చూసారా? మేము ఓడినా గెలిచిన ఆటలో మార్పుండదు, ఊపులో తగ్గింపుండదు. మా ఓపెనర్ సాల్ట్ దూకుడు ముందు మీ వాళ్ళెవ్వరూ పనికిరారులే. మేము కూడా స్పీడ్ పెంచుతాం. అప్పుడెప్పుడు ఎస్ఆర్హెచ్ మీద 240+ కొట్టినామంటే మళ్ళీ ఆ ఊపు రాలేదు. మళ్ళీ మీ మీద కొడతాం అలాంటి స్కోరు. అంటే ఏంట్రా, నువ్వు 240లు 340లు కొడుతుంటే మేము గాల్లో బాల్స్ చూస్తూ టైంపాస్ చేస్తామనుకున్నావా? బిడ్డ, 140 లోపే అందరినీ పడేస్తాం. నాకు డౌట్ అన్నా, నీతో సహా మీ బౌలర్లందరూ పిచ్చ కొట్టించుకుంటున్నారు కదా. ఇంతకీ మమ్మల్ని ఆపేదెవరు? సీజన్ మధ్యలో కొత్త వారిని ఏమైనా తీసుకొస్తున్నారా? మీకు కొత్త వాళ్ళు ఎందుకురా, మేమే సరిపోతాంలే. ఎలా సరిపోతారన్నా? యశస్వి, నేను, నితీష్ రాణా, హెట్మేరు, ధ్రువ్ జురెలు ఇంతమంది ఉన్నాం తెలుసా బాదడానికి. మాకు ఉన్నారులేరా, కానీ నేను నీలాగా లిస్టు చదవడం లేదు. ఎందుకంటే మా ఓపెనర్లు సాల్ట్ కోహ్లీలే మీ మీద మ్యాచ్ ముగిస్తారు. మిగిలిన వాళ్ళందరికీ రెస్టే. ముగిస్తారో ముంచుతారో రేపు తెలుస్తుంది. ముగించేది మేము, మునిగిపోయేది మీరు. మీ మీద గెలిచి మా ప్లే ఆఫ్స్ రూట్స్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటున్నాం, గుర్తుపెట్టుకో. టాటా, బాయ్ బాయ్, గుడ్ బై. గుడ్ బై ఎందుకు చెప్తున్నానంటే ఎలాగో మీరు ఇంటికి వెళ్ళిపోయే బ్యాచే కదా.